మహిళలపై చిన్నారులపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో అరికట్టడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రమాదేవి పేర్కొన్నారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ మహిళలపై చిన్నారులపై దాడులు అధికం అవుతున్నాయని ఐద్వా నేతలు తెలిపారు. స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఐద్వా పట్టణ స్థాయి జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి యామ సుజాత అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో 5వ జిల్లా అధ్యక్షురాలు నిర్మల, సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, మహమ్మద్ గౌస్, మహిళా సంఘం నాయకురాలు హైమావతి, లలితమ్మ, ప్రసన్న, నాగరాణి వీరితో పాటు 400 మందికి పైగా మహిళలు పాల్గొనడం జరిగింది. అనంతరం మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రమాదేవి, నంద్యాల జిల్లా అధ్యక్షురాలు నిర్మల మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు మహిళలకు అన్ని రంగాల్లో సమప్రాధాన్యం కల్పిస్తామన్న మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు తప్పుతున్నాయని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం కేవలం మహిళలను ఓటు బ్యాంకుగా వినియోగిస్తున్నాయని, అధికారం వచ్చిన తర్వాత మహిళలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయని, దేశంలో ప్రతి గంటకు ఎక్కడో ఒక చోట మహిళలపై దాడులు జరుగుతున్నాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయడం వలన రోజురోజుకి మరింత పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. మహిళలకు ఏ సమస్య వచ్చినా ఐద్వా ముందుండి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి మహిళలకు చైతన్యం కలిగించే దానికోసం జనరల్ బాడీ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. ఈరోజు మహిళా సమస్యల మీద ఐద్వా మహిళా సంఘం నిరంతరంగా దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉంది. దాంతో పాటుగా ఈరోజు ఏదైతే నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి మహిళలకు కూడా ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద కూడా భవిష్యత్ కార్యాచరణ తీసుకునే దానికోసం ఈ మహిళా జనరల్ బాడీ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మహిళల కోసం ఈరోజు ప్రభుత్వం ఏదైతే ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈరోజు పూర్తి స్థాయిలో అమలు చేయాలి. ఈరోజు చూస్తా ఉంటే ఉచిత గ్యాస్ అనేది ఈరోజు సంవత్సరానికి 3 ఇస్తానంది. ఇప్పుడు 1, 2 వచ్చే కానీ సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ వాటిని ఈరోజు పూర్తి స్థాయిలో మహిళలకు అందించలేదు. దాంతో పాటుగా ఏదైతే నెలవారీ ఈరోజు మహిళల ఖాతాల్లోకి 1500 వేస్తానంది, దాని ఊసే లేనటువంటి పరిస్థితి. ఇట్లా ఈరోజు ఉచిత బస్సు మహిళలకు కొంత ఉపయోగపడతా ఉంది. కానీ ఈరోజు బస్సుల సంఖ్యను కూడా పెంచాలని చెప్పేసి మేము ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఈరోజు మహిళలకి పనిచేసేటువంటి చోట కూడా ఈరోజు భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్నటువంటి రకరకాల స్కీముల్లో పనిచేస్తున్నటువంటి మహిళలకి ఈరోజు భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగా ఈరోజు ఏదైతే మొన్న అసెంబ్లీలో పెట్టినటువంటి 13 గంటల పని విధానాన్ని ఈరోజు ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు 8 గంటల అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని ఈరోజు ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని అమలు కోసం చేయాలి. ఈ 13 గంటల పని విధానానికి ఈరోజు మహిళలందరినీ కూడా ఐక్యం చేశాం. రాబోయే కాలంలో నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి మహిళా సమస్యల పరిష్కారం కోసం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా టౌన్ లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. గత చాలా సంవత్సరాల నుంచి కూడా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మహిళల సమస్యల పైన ముందుండి అనేక సమస్యలు తీసుకొని పోరాటం చేయడం జరుగుతా ఉంది. ఈరోజు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం బేటీ పడావో బేటీ బచావో అని అంటుంది తప్ప ఆచరణలో మాత్రము మహిళలకు సంబంధించి అనేక చోట్ల అనేక రకమైన వాళ్ళపైన వేధింపులు, అదేవిధంగా హింస, అదేవిధంగా వాళ్ళపైన దారుణాలు, అత్యాచారాలు ఇలాంటివన్నీ జరుగుతున్నప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఖచ్చితంగా మహిళలకు సంబంధించి అలాంటి చర్యలు తీసుకోవాలని, వాళ్ళ మీద నేరాల లాంటి నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఈ రోజు చూస్తే మనము చాలా డెవలప్ అయినాము. ఏఐ అని చెప్పేసి కొత్త సాంకేతికత కూడా వచ్చింది. కానీ దానివల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. చాలా మంది మహిళల మొహాలు తీసుకొని వాళ్ళను ట్రోలింగ్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళ మీద వేధింపులకు పాల్పడుతున్నారు అని చెప్పేసి అనేక చోట్ల కూడా కంప్లైంట్లు వస్తున్నాయి. దానిపైన కూడా సైబర్ కమిటీగా అదేవిధంగా ప్రభుత్వాలు వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి